రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే ఇప్పుడు పాలసీ మార్చుకొని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను నేను. ఇది చేయగలిగితే ఆ పాపులేషన్ అనేది కొన్ని దేశాల్లో చెప్పిన ఇనే పరిస్థితులు లేరు. ఇప్పుడు చైనా ఉంది, సింగిల్ చైల్డ్ నామ్ పెట్టారు ఒకప్పుడు. ఇప్పుడు దానివల్ల జనాభా తగ్గిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పి, విలువలతో కూడిన సమాజం కావాలి, డబ్బులు వస్తాయి, ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది, సంపద వచ్చింది. ఒకప్పుడు సిద్ధాంతపరంగా పనిచేసేవాళ్ళు, విలువలతో పనిచేసేవాళ్ళు ఇప్పుడు అవి మర్చిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తా ఉంది. తల్లిని చూసుకునేటువంటి బిడ్డలున్నారు. విడాకుల కోసం ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మ్యారేజ్ అయితే హెవెన్లో అయినాయి, మనం విడిపోవడానికి వీల్లేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకులు ఇచ్చుకునే పరిస్థితి వస్తున్నారు. భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశం. అది మన వారసత్వం. తల్లిని తండ్రిని గౌరవించే సంస్కారం. తండ్రి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా తల్లి గాని తండ్రి గాని పిల్లలకి ఎప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వడం. ఈరోజు కొన్ని సంస్కృతులు చూస్తున్నాం. తండ్రి కొడుకు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. ఓసారి పిల్లలు తల్లిని చూసుకోరు. పిల్లలు కొంతమంది చూస్తే తండ్రి ఆస్తి ఇవ్వలేదని నానా ఇబ్బందులు పెట్టిన పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడికి మళ్లీ నేను వచ్చిన దానికి మీకు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, బై 47కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 పెంచుతున్నాం. రెండోది, అర్బన్ పాపులేషన్ 60% ఉంటుంది. 100% చదువుకోవాలి. నేను మంత్రి గారికి ఒకటే టార్గెట్ ఇస్తున్నా, లిటరసీ 100% అచీవ్ కావాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. దానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా ఆఫ్లైన్ ఆన్లైన్, మీ ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ శక్తి ఉంది. దాన్ని ఏం చేయాలని నేర్పించే విజన్ నాకుంది, మా గవర్నమెంట్కి ఉంది. చేస్తాం. మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికి ఫిమేల్ అంతా కూడా ఇంకా ఫుల్ గా పనిచేయడం లేదు. ఇది 80%కి వెళ్ళాలి. 2% అన్ఎంప్లాయ్మెంట్ కంటే తక్కువ ఉండాలి, 2 కంటే తక్కువ ఉండాలి. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు 2047కి ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 3 లక్షల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంది. ఇది 47కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మీరందరూ ఏ విధంగా తీసుకుపోవడం కోసం ముందుకు రావాలి. ఇక్కడ నేను 10 ప్రిన్సిపల్స్ ఇచ్చాను. అది పబ్లిక్ పాలసీతో సాధ్యం. ఈరోజు జీరో పావర్టీ, పేదరికం లేని సమాజ నిర్మాణం నేను ఒక ఆశయంగా పెట్టుకున్నా. ఈ రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీకోసం బ్రతకడమే కాకుండా సమాజం కోసం కూడా బ్రతికే పరిస్థితి ఉండాలి. పేదరిక నిర్మూలన మన బాధ్యతగా తీసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఫ్యూచర్ కావాల్సింది మనుషుల్లో గాని స్కిల్స్ ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. అదే మరి ఎంప్లాయ్మెంట్, అందరికీ ఎంప్లాయ్మెంట్ రావాలి. స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 3వ పాలసీ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, తాగడానికి నీళ్లు కావాలని, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వాలని, నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే సంపద సృష్టించడం చాలా ఈజీ అవుతుంది. ఫార్మర్స్ అగ్రిటెక్, టెక్నాలజీ అగ్రికల్చర్ రావాలి. ప్రజలకు అవసరమైన పంటలు పండించే పరిస్థితి రావాలి.
ప్రపంచానికే మనం ఆహారాన్ని సప్లై చేసే పరిస్థితికి వస్తాం. అది కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుంటారు, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమలో హార్టికల్చర్ వస్తూ ఉంది, ఇక్కడ అక్వాకల్చర్ వస్తూ ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీనికి అనుగుణంగా అగ్రికల్చర్ రావాలని. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు రోడ్లే లేని పరిస్థితిలో ఈ రోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తున్నారు. రెండోది విమాన సర్వే కనెక్టివిటీ మీరు చూస్తే ఈ రోజు ఫ్లైట్లు ఎక్కే వాళ్ళు ఎక్కువయ్యారు, ఫ్లైట్లు ఉత్పత్తి తగ్గిపోయినాయి. అలాంటి సమస్య మనం చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ మధ్య ట్రైన్స్ కూడా బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది, ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కింద కార్గో గాని ప్యాసింజర్స్ గాని కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక పాలసీ పెట్టుకున్నాం. అల్టిమేట్ గా మీరు చూస్తే ఒకప్పుడు కరెంట్ అంటే ఉండేది కాదు. నేను కూడా లాంతర్తో చదువుకొని వచ్చాను. యు ఆర్ ఆల్ ఫార్చునేట్ నౌ. ఏ స్టేజ్కి రీచ్ అయ్యామంటే ఒకప్పుడు పవర్ మీద అసెంబ్లీలో సగం రోజులు దానిపైన చర్చ జరిగేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 95లో ఎక్కువ చర్చ దేనిపైన జరుగుతుందంటే పవర్ షార్టేజ్. పొలాలు ఎండిపోయినాయి, ఇండ్లకు కరెంట్ రావడం లేదు, మీరేం చేస్తున్నారని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆ రోజు అడిగేవాళ్ళు. ఒకరోజు అసెంబ్లీ అడ్జర్న్ అయిపోయింది, ప్రతిపక్షాలంతా పట్టుబట్టి. పంటలు ఎండిపోయినాయి, మీరేదో మాట్లాడుతున్నారు, ఇది కుదరదంటే నేనే హెలికాప్టర్ వేసుకొని అసెంబ్లీ వాయిదా వేసి పోయి చూసొచ్చి మళ్ళా సమాధానం చెప్పిన రోజులవి. దాని మీదనే 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఈ రోజు మీరు చూస్తే 2004కు పవర్ సర్ప్లస్కి వచ్చాం. అక్కడి నుంచి మన ఇంటి పైన మనం కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా గాలితో కరెంటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. జలాశయాల్లో పంపుడు స్టోరేజ్ వచ్చింది. మీ ఊర్లోనే ఒక చిన్న బ్యాటరీ పెట్టుకుంటే కరెంటు మీరే ఉత్పత్తి చేసింది అక్కడనే స్టోరేజ్ చేసి ఏదైతే సోలార్ విండ్ లేకపోతే దాన్ని వాడుకునే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ తగ్గే పరిస్థితికి వచ్చింది. అందుకే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ పెట్టాం. మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ది ఏజ్ ఇన్ మీకు అందరికీ. చదువు మీద పుస్తకాలు చదువుకోవడం కాదు, నాలెడ్జ్ని అప్లికేషన్. చదువుకున్న చదువుని అప్లికేషన్ మీరు ఆలోచించాలి. సమాజంలో చాలా సమస్యలు చూస్తూ ఉంటారు. ఆ సమస్యలు చూసినప్పుడు ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో అనుకున్నది మీరు సాధిస్తారు. ఇటీవల నేను ఒక స్టూడెంట్ చూశాను. అతను మామూలుగా ఇంట్లో వాళ్ళ మదర్ని వాళ్ళని వాచ్ చేశాడు. మీకు అందరికి కామన్ ఇది. ఒక స్టవ్ ఉంటుంది, వెలిగిస్తాం, దాని మీద పాలు పెడతాం. పాలు కాగినప్పుడు పొంగిపోతుంది. అలాంటి దానికి అతను ఆలోచించి స్టవ్లోనే ఒక చిన్న కరెక్షన్ చేస్తే పాలు పొంగకుండా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది టెక్నాలజీ మార్పు. అదే ఇన్నోవేషన్. అలాంటి ఇన్నోవేషన్స్ యంగ్స్టర్స్ మీరందరూ ఆలోచించాల్సిన స్కూల్లో ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఆలోచించి ఇన్నోవేటివ్ థింకింగ్ వచ్చి ఇన్నోవేషన్స్కి వస్తే ఈరోజు నేను ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దాని కింద హబ్ అండ్ స్పోక్ మోడల్. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఏ పార్క్. మీకెవరికైనా మంచి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు అమలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకొని మళ్లీ దానివల్ల మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీకు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు వాట్సాప్ అమెరికాలో తయారు చేసి మనం వాడే వాట్సాప్ అంతా డబ్బులు మనం కడుతున్నాం. డబ్బులు ఎక్కడికి పోతున్నా అమెరికాకు పోయే పరిస్థితి వస్తున్నాయి. ఈ రోజు మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని విదేశాల్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం.
దానికి వాళ్ళకి ప్రీమియం కడుతున్నాం. దానికి కారణం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది. మన ప్రోడక్ట్లు పర్ఫెక్షన్ లేదు. మొన్నే ఇండస్ట్రీస్ మీరు